Hello everyone, welcome to today's class on the nucleic acids, that is a part of biomolecules of class 11 NCERT. సో యాజ్ యూజువల్గా మనం ఎప్పుడు చెప్తున్నది ఒకే క్లాస్లో రెండు కాన్సెప్ట్స్ కవర్ చేయాలి. ఒకటి ఎక్స్ప్లెనేషన్, రెండోది వచ్చేసేసి అదే ఎక్స్ప్లెనేషన్ని ఎన్సీఆర్టీ లైన్ టు లైన్ అనేది చూడడం. ఈ రెండు కాన్సెప్ట్స్ ఒకే దానిలో వస్తాయి కాబట్టి స్టూడెంట్కి బర్డెన్ లేకుండా ఈజీ అవుతుంది, సపరేట్ లేకుండా. కాబట్టి ఇదే మనం ఫాలో అవుతున్నాం. సో యాజ్ యూజువల్గా చెప్పినట్టే బయోమాలిక్యూల్స్లో పార్ట్ అనేసి అని కాబట్టి మనకు బయోమాలిక్యూల్స్ ఏమేమి ఉన్నాయనేసి ఫస్ట్ క్లాస్లో కూడా చెప్పాను. మనకి దీనికి సంబంధించినటువంటి ప్రీవియస్ క్లాస్లో లిపిడ్స్ కావచ్చు, అమైనో యాసిడ్స్, ప్రోటీన్స్ అండ్ ఎంజైమ్స్, ఎవ్రీథింగ్ మనం కవర్ చేసాము. అవన్నీ కూడా యాప్లో ఉన్నాయి, చూడండి. ఇక్కడ బయోమాలిక్యూల్స్ వచ్చేస్తే మనకి యాక్చువల్గా ప్రోటీన్స్, లిపిడ్స్, కార్బ్స్, కార్బోహైడ్రేట్స్ అండ్ న్యూక్లిక్ యాసిడ్స్, ఇవి మనకున్నటువంటి మ్యాక్రోమాలిక్యూల్స్. ప్రోటీన్స్లో ఉన్నటువంటి మనకు అమైనో యాసిడ్స్, సో లిపిడ్స్లో ఉన్నటువంటి ఫ్యాటీ యాసిడ్స్ లేదు అంటే గ్లిజరాల్స్, కార్బ్స్లో ఉన్నటువంటి మోనో షుగర్స్, న్యూక్లిక్ యాసిడ్లో ఉన్నటువంటి న్యూక్లియోటైడ్స్. యాక్చువల్గా వీటిని బయోమాలిక్యూల్స్ అంటారు, బయోమాలిక్యూల్స్. సో వీటిని వచ్చేసి బయో మ్యాక్రోమాలిక్యూల్స్ అంటారు. ఇవి ఆల్రెడీ మనం యాక్చువల్గా యాసిడ్ సాల్బుల్, యాసిడ్ ఇన్సాల్బుల్ దానిలో చేస్తాం. ఇవన్నీ కూడా వీడియోస్ మనకు యాప్లో ఉన్నాయి, అక్కడ మీరు యాక్సెస్ చేయండి, చూద్దాం. రైట్, ఇప్పుడు చూడండి. ఇప్పుడు కమింగ్ టు ది న్యూక్లిక్ యాసిడ్స్. న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి బేసిక్గా దే ఆర్ ప్రజెంట్ ఇన్ ద టూ ఇంపార్టెంట్ materials, that is called as the DNA and RNA. DNA nothing but deoxy ribonucleic acid. RNA is a ribonucleic acid. ఇదందరూ తెలిసిందే మనకు. DNA అనేది జెనెటిక్ మెటీరియల్ అనేసి, ఆర్ఎన్ఏ కూడా జెనెటిక్ మెటీరియల్, వైరసెస్, ఇదంతా కూడా తెలిసింది. సో దీనిలో మనకి యాక్చువల్లీ ఇవి లేకపోతే ఈ మనకు లైఫ్ అనేది ఉండదు, హెరిడిటరీ ఉండదు, నెక్స్ట్ ఇన్హెరిటెన్స్ ఉండదు, అందుకు తెలిసింది. సో కాబట్టి అంత ఇంపార్టెన్స్ ఉంది న్యూక్లిక్ యాసిడ్స్కి. అయితే ఈ న్యూక్లిక్ యాసిడ్స్ అనేటివి ఏంటి అనేది మనకి ఇక్కడ బయోమాలిక్యూల్స్ ఎంత ఇచ్చాడు అంతే చెప్తాం. మనం ఎక్స్టెండ్ చేసుకుంటూ పోతే ఇదే కాన్సెప్ట్ని మనం యాక్చువల్గా మాలిక్యులర్ ఇన్హెరిటెన్స్ని కూడా టచ్ చేయొచ్చు, బట్ నాట్ నెసరీ. ఇక్కడ చూడండి. న్యూక్లిక్ యాసిడ్స్ అనేవి మనకి ఏంటి అంటే హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. ఇవి హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్. ఈ హెటెరోసైక్లిక్ కాంపౌండ్స్ లో 3 ఇంపార్టెంట్ కాంపౌండ్స్ కలిసి మనకి యాక్చువల్గా న్యూక్లిక్ యాసిడ్స్ ఏర్పడతాయి. దాంట్లో ఫస్ట్ వచ్చేసేసి నైట్రోజన్ బేసెస్, సెకండ్ వచ్చేసేసి మనకి యాక్చువల్గా రైబోస్ లేదంటే డియాక్సీ రైబోస్ షుగర్, థర్డ్ వచ్చేసేసి ఫాస్ఫేట్. సో ఇవి మూడు యాక్చువల్గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నైట్రోజన్ బేసెస్ ఏమొస్తాయి ఒకసారి చూద్దాం. రైబోస్ షుగర్, డియాక్సీ రైబోస్ షుగర్ ఆల్రెడీ వచ్చేసింది. ఫాస్ఫేట్ ఏంటి? నైట్రోజన్ బేసెస్ వచ్చేసేసి మనకు అడినిన్, గ్వానైన్, సైటోసిన్ అండ్ థైమిన్, యురాసిల్. ఇవి మనకున్నటువంటి నైట్రోజన్ బేసెస్. ఇంకా షుగర్స్ గురించి చెప్పాము, అది ఒక రైబోస్ షుగర్ లేదంటే డియాక్సీ రైబోస్ షుగర్. రైబోస్ షుగర్ వచ్చేసేసి ఆర్ఎన్ఏలో ఉంటుంది, డియాక్సీ రైబోస్ షుగర్ వచ్చేసేసి మనకు డిఎన్ఏలో ఉంటుంది. వీటి స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఫాస్ఫేట్ అనేది ఉంటుంది. ఇవి మనకి యాక్చువల్గా మెయిన్ ఇంపార్టెంట్, 3 ఇంపార్టెంట్ థింగ్స్. అయితే లెట్స్ గో ఫర్ ది మనకు ఏమేమి స్ట్రక్చర్స్ ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దాం. దాంట్లో ఫస్ట్ మనకు రైబోస్ షుగర్, డియాక్సీ రైబోస్ షుగర్ చూడండి. రైబోస్ షుగర్ కనుక చూస్తే ఇట్ ఈస్ అ 5 కార్బన్ కంటైనింగ్ షుగర్. కాబట్టి లెట్స్ డ్రా దిస్. సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ OH ఉంటుంది,
రైబోస్ షుగర్ కాబట్టి ఇక్కడ కూడా OH ఉంటుంది అండ్ ఇక్కడ ఒక OH ఉంటుంది, ఇక్కడ CH2 OH ఉంటుంది. సో ఈ విధంగా మనకు ఏదైతే షుగర్ ఇది కనబడుతుందో దీన్నే మనం యాక్చువల్గా ఏమంటున్నాం అంటే రైబోస్ షుగర్ అన్నాం. దెన్ కమింగ్ టు ది డియాక్సీ రైబోస్ షుగర్. డియాక్సీ రైబోస్ షుగర్ అంటే ఏం లేదు, సేమ్ స్ట్రక్చర్ గీయండి. ఇక్కడ OH ఉంది కదా, అలాగే పెట్టండి. ఇక్కడ CH2 OH ఉంది, అలాగే ఉంటుంది. ఇక్కడ OH అలాగే ఉంటుంది. ఇక్కడ ఆక్సిజన్ ఉండదు, H ఉంటుంది. అంటే రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ కాబట్టి డిఆక్సీ అంటున్నాం. సో దిస్ ఈజ్ వాట్ యాక్చువల్గా రైబోస్ షుగర్ కి డియాక్సీ రైబోస్ షుగర్ కి ఉన్నటువంటి డిఫరెన్స్. దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ అ డిఆక్సీ రైబోస్ షుగర్. సో ఈతలు ఉన్నది రైబోస్ షుగర్. ఇవి 2 షుగర్స్ వచ్చేసాయి. ఈ షుగర్స్కే మనకు యాక్చువల్గా ఫాస్ఫేట్, అదే విధంగా మనకు నైట్రోజన్ బేసెస్ అనేది బైండ్ అవుతాయి. ఇక్కడ షుగర్స్ కి నెంబర్స్ ఇస్తాను చూడండి. దిస్ ఇస్ ద ఫస్ట్, దిస్ సెకండ్, థర్డ్ కార్బన్, ఫోర్త్ కార్బన్ అండ్ ఫిఫ్త్ కార్బన్. కొద్దిగా జాగ్రత్త చూడండి. ఇక్కడ కూడా సేమ్ యాక్చువల్ 1 2 3 4th అండ్ 5th 5 కార్బన్స్ ఉన్నాయి. సో దీనిలో లెట్స్ గో ఫర్ ది ఏ విధంగా మనకు నైట్రోజన్ బేసెస్ ఇవి ఏ విధంగా అటాచ్ అవుతాయి చూడండి. సేమ్ ఇప్పుడు సో ఈ విధంగా మనము షుగర్స్కి ఇస్తాం. షుగర్ అలాంగ్ విత్ ది నైట్రోజన్ బేస్కి ఇస్తాను. ఇప్పుడు రెండోది ఏంటంటే షుగర్ ప్లస్ నైట్రోజన్ బేస్. అడినిన్, గ్వానిన్, సైటోసిన్ అవి చెప్పాం కదా, వాటిని గురించి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే దిస్ ఈజ్ ద షుగర్. పైన ఉన్నటువంటి స్ట్రక్చర్ యాజ్ ఇట్ ఈజ్ గీస్తా ఉన్నాను. డియాక్సీ రైబోస్ షుగర్ గీద్దాం మనం ఇక్కడ. సో ఇక్కడ ఏదైతే ఫస్ట్ కార్బన్ ఉందో ఈ ఫస్ట్ కార్బన్ దగ్గర మనకి యాక్చువల్గా నైట్రోజన్ బేస్ అనేది బైండ్ అవుతుంది. ఫస్ట్ కార్బన్ నైట్రోజన్ బేస్ ఏముంది, అడెనిన్ కావచ్చు, గ్వానిన్ కావచ్చు, సైటోసిన్ కావచ్చు, థయామిన్ కావచ్చు, అదే RNA అయితే యూరాసిల్ కూడా కావచ్చు. సో ఇది నైట్రోజన్ షుగర్ బేస్ ఈ రెండు కలిస్తే ఏమంటారు అంటే మనకి యాక్చువల్గా న్యూక్లియోసైడ్ అని చెప్తారు. ఓకే, న్యూక్లియోసైడ్ పేర్లునే వాటి గురించి రాద్దాం చూడండి. న్యూక్లియోసైడ్ నేమ్స్ ఒకసారి చూడండి. మనకు అడినిన్ అనేది న్యూక్లియోటైడ్, న్యూక్లియోసైడ్ వచ్చేసి మనకి అడినోసిన్ అనేసి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లెస్సి అడినోసిన్. గ్వానిన్ అయితే గ్వానోసిన్. సైటిడిన్, తర్వాత థైమిడిన్, తర్వాత యూరిడిన్. చాలా ఇంపార్టెంట్ ఇవి, ఎందుకంటే మనకి